ఎవరో ఫోన్ చేసి మనసున మనసై పాట తలుచుకుంటూ ఎంత గొప్ప పాట కదా అన్నారు. అంటే ఎన్ని తరాలు గడిచినా కూడా ఆ పాటలు ఇప్పటికీ అలా ఉన్నాయంటే మీకు ఏమనిపిస్తుంది ఒక కూతురుగా? అంటే మేము మిస్ చేయం నాన్నగారిని. చిన్న 13 ఏళ్ళప్పుడు నాన్నగారు పోయారు. అప్పటికి ఇంకా నాన్నగారు ఈ పేరు ప్రతిష్టలు వచ్చేవాళ్ళు. ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే బస్సుల నిండా జనాలు వచ్చేవాళ్ళు తిరుపతి నుంచి. మా ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మా ఇల్లు. మా ఇల్లు దాటిన 10 ఏళ్ళ తర్వాత ఎన్టీ రామారావు గారి ఇల్లు. అలా అందరూ వరుసగా ఉంటాయి. సో నాన్నగారిని చూడడానికి అందరూ వస్తారు, అంతమంది వస్తారు. అంటే మేము కిటికీలోని చూస్తూ ఉండేవాళ్ళం వాళ్ళందరినీ. నాన్నగారు వెళ్ళి అందరినీ పలకరించేవాళ్ళు. సో వీ నో దట్ హీస్ అ సెలబ్రిటీ. అందరూ అలాగే ఉంటారు అనుకునేవాళ్ళం. అంటే మామూలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అవన్నీ అవగాహన లేదు అప్పుడు. అందరూ ఇలాగే ఉంటారేమో అనుకునేవాళ్ళు. ఎందుకంటే స్కూల్లో కూడా మాకు ఇప్పుడు మీరు కొలీగ్స్ అందరు కలిసి ఒకే స్కూల్లో ఎలా చేర్పిస్తారు పిల్లల్ని, అలాగో వీళ్ళు మాట్లాడుకుని మమ్మల్ని అందరినీ ఒక స్కూల్కే పంపించేవాళ్ళు. ముక్కామల గారి పిల్లలు, పద్మనాభం గారి పిల్లలు, నాగభూషణం గారి పిల్లలు, ఇట్లాగా. సో స్కూల్లో కూడా అందరూ వాళ్ళే ఉండేవాళ్ళు. అలాగా గడిచింది అంత. సో సెలబ్రిటీ అని తెలుసు. బట్ పెళ్ళయి నేను అప్పుడే ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటికి రావడం, హైదరాబాద్ వచ్చాను. అందరూ అప్పుడు నాకు ఇంకా ఆయన గొప్పతనం ఇంకా తెలిసిన జనాల్లోకి వచ్చాక. అప్పటిదాకా పంజరంలోనే ఉన్నాను. కాబట్టి బయట అంత గొప్ప సెలబ్రిటీ అని మీకు తెలిసి, అంటే ఆయన వైభవం ఏంటో తెలిసిందా మీకు? ఆయన చూసారా? ఆయన ఎంత టీవీగా ఎంత డిమాండ్ ఉండేది వారి పాటకని చూసారు? అంతా చూశాను. తర్వాత మనకి నాన్నగారు రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి. నాన్నగారు రిహార్సల్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు, అమ్మ వాళ్ళు ఇల్లు కొన్నప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బ్రిటిష్ అతని దగ్గర కొన్నారట ఇల్లు. ఫస్ట్ హాల్ చూశారు. నాకు రిహార్సల్స్కి ఇది బాగుంటుంది ఇల్లు కొందాం అని చెప్పారట అమ్మతోటి. సో రిహార్సల్స్ అన్నీ ఇంట్లోనే జరిగేవి. రైటర్స్ వచ్చేవాళ్ళు, కవులు, సుశీల గారు, లీల గారు, జానకి గారు, ఎల్లారీశ్వరి గారు, వీళ్ళందరూ ఇంటికి వచ్చేవాళ్ళు. ఒక పాట ఉందంటే రికార్డింగ్ కనీసం 2 రిహార్సల్స్ అయ్యేవి ఇంట్లో. అంత క్వాలిటీ ఉందంటే అదే కారణం. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఆ రోజుల్లో అంతా సింగిల్ టేక్ లో అందరూ కలిసి పాడేవారు కదా అప్పుడు. అంటే ఇప్పుడు ఉన్నట్టు ట్రాక్ సిస్టమ్స్ ఫుల్ ఆర్కెస్ట్రా తోటి అయ్యేది రిహార్సల్స్. సో మాకు ముందరే ఆ పాటలన్నీ నోటుకు వచ్చేసేవి. మీకే విని వచ్చేసేవి. మీ 5గురు అందరూ పాడేవారమ్మా? మేము యాక్చువల్లీ పెద్దన్నయ్య మ్యూజిక్లోనే విద్వాన్ చేశాడు. చిన్నన్నయ్య మీకు తెలుసు కదా, రత్నకుమార్, తను వయలిన్ నేర్చుకున్నాడు. పెద్దన్నయ్య చాలా బాగా పాడతాడు, చిన్నన్నయ్య కూడా బాగా పాడతాడు. మా అక్కకేమో వీణ నేర్పించారు, నాకేమో సితార్ నేర్చుకోవాలని ఉండేది. నాకు సితార్ కావాలి అని. నాకు సెప్టిక్ టాన్సిల్స్ ఉండేవమ్మా. సో ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ జ్వరం వచ్చేసి ఇలా. సో మా నాన్నగారు దీనికి పాడటం కష్టం, ఓకే ఇన్స్ట్రుమెంట్ నేర్పిద్దాం అని అంటే నాకు సితార్ కావాలని. అప్పుడు ఎవరో కేల్కర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చాలా బాగా మంచి గురువు, ఆయన దగ్గర చేర్పిస్తాను అన్నారు. నెలలు గడిచిపోతున్నాయి. ఆయన తర్వాత ఆయన ఎక్కడో టౌన్ అని ఒక ఏరియా ఉంటుంది మెడ్రాస్లో, అక్కడ ఉంటారని తెలిసింది. తర్వాత నాన్నగారు ఎంక్వైరీ చేశారు, ఆయనకు సుస్థిగా ఉందని తెలిసింది. అప్పుడు ఏం చెప్పారంటే, అప్పటిదాకా నువ్వు వీణ నేర్చుకో అక్కతో పాటు, తర్వాత నీకు సితార్ నేర్పిస్తాను అన్నారు. అప్పుడు సంగీతరావు గారే మా గురువుగారు, ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను, మా అక్క, వాళ్ళ పిల్లలు, మేమందరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం కదా. సో ఆయనే మా గురువు గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. మా చెల్లెలకి గాత్రం, తను చాలా బాగుంటుంది దాన్ని వాయిస్, గాత్రం. అంటే శాస్త్రీయ సంగీతం పాడేవారా ఎక్కువ, లేక డివోషనల్ సినిమా పాటలు అన్నీ అలవాటు చేసుకుని? కర్ణాటక మ్యూజికే. కానీ మా గురువుగారు ఏం చేసేవాళ్ళు, సంగీతరావు గారు మాకు వీణ మీద
శ్రీరాముని చరితమును ఇవన్నీ కూడా క్లాస్ అయిపోయాక, అంటే క్లాసు బేసిక్గా కావాలి కదా, అది అది నేర్పిస్తూ అదంతా అయిపోయాక ఈ పాటలు వాయించి చెప్పేవాళ్ళు అనమాట. ఇలా వాయించండి అంటే నొటేషన్ చెప్తూ ఉంటే మేము వాయించేవాళ్ళం. నేను వాళ్ళ అమ్మాయి బాల, సుమబాల, మా ఇద్దరికి గ్రూప్ అనమాట. మేము ఇద్దరం మా 2 వీణలు పెట్టుకుని మేము వాయించేవాళ్ళం. అలాగే నాన్నగారి పాటలు, ఎందుకంటే నాన్నగారి పాటలన్నిటికీ ఆయనే నొటేషన్ రాసేవాళ్ళు. అవును, అది అది అంటే వినికిడి మీద తెలుసు మాకు. నేను వారికి బంధువు అవ్వడం నా అదృష్టం. సంగీతరావు గారి ప్రయాణం కొన్ని విషయాలు తెలుసు. అలాగే కాబట్టి మాకు ఆయన నేర్పిస్తూ ఉండేవాళ్ళు నాన్నగారి పాటలు. కనుపాప కరువైన కన్నులెందుకు అది వాయించేవాళ్ళు. అది అలా అలా నేర్చుకుని గమకాలతో పాటు వీణ మీద బాగా వాయించవచ్చు కదా. అవునవును, చిన్న చిన్న జిలుగులు బాగా పలుకుతాయి. చాలా బాగుంది. ఎప్పుడు మీరు ప్రొఫెషనల్గా సంగీతం మీరు ఎవరు అంటే అంత సీరియస్గా ఇందులోకి వెళ్ళాలి అనుకోలేదా, లేక అది జరగలేదంటారా? నాన్నగారికి యాక్చువల్గా ఏంటంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వాళ్ళు సెటిల్ అవ్వాలి, అసలు స్టేజ్ మీదకి వద్దనేవాళ్ళు. అవునా? ఒకసారి సత్యం గారింటి నుంచి, అంటే వాళ్ళు వెంపటి సత్యం గారు కూచిపూడి, అవునుగా, వాళ్ళు కూడా మా ఇంటికి దగ్గరే. ఆయన స్టార్ట్ చేసిన కొత్తలో అట వాళ్ళ మిస్సెస్ ఆవిడ ఆంటీ వచ్చి అమ్మని మీ అమ్మాయిని పంపించమన్నారు అని అంటే నాన్నగారు ఒప్పుకోలేదు, డ్యాన్స్ వద్దు అని చెప్పేశారు. అయ్యో. ఆ తర్వాత మళ్ళీ భలే తమ్ముడు, ఇది ఎన్టీఆర్ గారి సినిమా అనే దాంట్లో డ్యూయల్ రోల్ ఉంటుంది. దాంట్లో చిన్నపిల్లాడు కావాలి, కరెక్ట్గా మాస్టర్ మీ 2వ అమ్మాయి సూట్ అవుతుంది అని అడిగారట. తీసుకురండి స్క్రీన్ టెస్ట్కి. ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళిద్దరు బాగా డిస్కషన్ చేసుకున్నారు. అమ్మ నాన్నగారు ఇద్దరు డిస్కస్ చేసుకుని మళ్ళీ మనం వినాం కదా అంత చిన్నప్పుడు. తర్వాత ఏమైందో వద్దనుకున్నారు. అట్లాగ వచ్చాయి. కానీ రేడియోకి మాత్రం మేమందరం ప్లే బ్యాక్ కదా, అదే 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 ఆ బ్యాక్ వరకు ఓకే అంతే, తెర వెనుక మనుషులం. అదే అన్నయ్య కూడా డబ్బింగ్ వాయిస్ మీదే బతికాడు. రేడియో స్టేషన్కి మాత్రం రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ వీక్ మేము లేకుండా పిల్లల ప్రోగ్రామ్ జరగదు అంతే. రేడియో తాతయ్య ఆయన చాలా అంటే చాలా మా అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మెడ్రాస్ ఆల్ ఇండియా రేడియో అంటే ఒక చాలా పేరున్న రేడియో స్టేషన్. సండే పొద్దున్నే వెళ్ళిపోయేవాళ్ళం, కారు కోసం వెయిట్ చేయడం ఏం లేవు, అంతే మొత్తం గ్యాంగ్ అందరం వెళ్ళిపోయేవాళ్ళం. చాలా బాగుండేది. అమ్మగారు ఏమనేవారమ్మా ఆ రోజుల్లో? అంటే ఇంతటి ఒక లెజెండ్కి భార్య అవ్వడం, అలాగే ఒక పరిశ్రమ ఇలా చూడడం అనేది ఇంటి పట్టున ఉన్నా కూడా కొద్ది గొప్ప హంగులు అవన్నీ చూసుంటారు కదా, ఏమనేవారు అమ్మగారు? సెలబ్రిటీ స్టేటస్ అంతా చూసారు ఆవిడ. కానీ ఇంట్లో మాత్రం అమ్మాయి ఇన్ఛార్జ్ కదా ఇంటికి. అవును, ఎక్కువగా బయటికి వెళ్ళే వాళ్ళు కాదు. ప్రీవ్యూస్ వేస్తే మాత్రం ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం. అసలు సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తారని కూడా అప్పుడు తెలీదు. అంటే మీకు అన్ని ఫ్రీయా మీకు? లేదు అసలు ప్రివ్యూసే. నాన్నగారు అన్నిట్లో పాడేవాళ్ళు, అందులో వేసిన వాళ్ళందరికీ ప్రివ్యూ వేస్తారు. అందులోనూ రామారావు గారి ఫ్యామిలీ పెద్దది, మా ఇంట్లోనూ మేము 5గురం. కొంచెం కష్టం అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సెపరేట్గా షో వేసేవాళ్ళు. మేమందరం వెళ్ళి చూసేవాళ్ళం అన్నమాట. బాగుండేది. మాస్టర్కి ఎవరు చాలా దగ్గర మిత్రులు పరిశ్రమలో? దగ్గర మిత్రులు అంటే అందరితోనూ చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది పామర్తి మాయ అంటాం అందరినీ. మాయ, సత్యం బాబాయ్, నేను మాధవపెద్ది సత్యం గారిని సత్యం బాబాయ్ అని అంటే చుట్టాలనుకునే వాళ్ళం మేము. అంటే అలా వరుసలు కలిపి పిలవడంతో అలా అనిపించింది. వాళ్ళు కూడా ఏమే అమ్మాయి అంటూ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటాం కదా. కొంచెం పెద్ద అయ్యాక కానీ వాళ్ళు వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అని తెలియదు నాకు. మాలతి చందూరు, ఆవిడ మాలత్తయ్య అని పిలిచేవాళ్ళం. మాలత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం. వాళ్ళ బీచ్ దగ్గర వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం.
బీచ్కి వెళ్ళడం అన్నది మమ్మల్ని బీచ్లో దింపేసి వాళ్ళేమో మాలతి చంద్రు గారి ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. మా చంద్రు గారు, అమ్మ, నాన్నగారు, వీళ్ళు. శారద గారిని మాలతి చంద్రు గారి సిస్టర్, ఒక ఎల్డర్ సిస్టర్. మేమంతా ఆడుకుని ఆ తర్వాత డ్రైవర్ మమ్మల్ని వాళ్ళ ఇంటి నిండా చేశాక అంతా పడిపోయేది. అట్లాగా గడిచేది. తర్వాత భానుమతి గారితో కూడా క్లోజ్. భానుమతి గారికి మా అమ్మగారు చాలా ఫ్రెండ్షిప్. వాళ్ళ ఇంట్లో ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేది. సో అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. బొమ్మల కొలువు అంటే భానుమతి గారింట్లో చూసి తీరాల్సిందే అనమాట. అంత అందంగా పెట్టేవారు, చాలా బాగా పెట్టేవాళ్ళు. అది మొత్తం ఒక హాల్లో సగం పెట్టి, అంటే వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉంటారు కదా, సో వాళ్ళతోటి రోడ్లు, లైటింగ్, పల్లెటూరు, అది ఎల్ఐసి బిల్డింగ్ మెడ్రాస్లో, అది అన్ని రెప్లికాస్ ఉండేవి. చాలా బాగా చేసేవాళ్ళు ఆవిడ. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే మనం ఒకసారి నాన్నగారికి వాయించి వినిపిద్దాం, ఆయన మెప్పు పొందుదాం, లేదు ఒకసారి పాట పాడి వినిపిద్దామని మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ ఉంటుంది. అలా ఎప్పుడు అనిపించలేదండి. అదేంటో తెలియదు, నాన్నగారు వింటూనే ఉండేవాళ్ళు. ఏమన్నా బాగుంది, అద్భుతంగా అని ఇప్పుడు శంకర శాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాం కదా, అలా ఉండేదా వాతావరణం? లేదు, చాలా అలాగే ఉండేది. మాయ, విశ్వమాయ కొంచెం కొంచెం అవన్నీ టచ్ చేసాడు. అవునా? అయితే పొద్దున్నే నిద్ర లేవగానే మేము 8 గంట 8:30కి అలా తయారయ్యే వాళ్ళం స్కూల్కి. సో 7 నుంచి అబౌట్ 8:15, 8:30 దాకా మ్యూజిక్తో దద్దరెళ్ళిపోయేది ఇల్లు. వెనకాతల అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు సంగీతరావు గారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడ వీణ వాయిస్తూ వాళ్ళ అమ్మాయి పద్మ పాట. అవును. తర్వాత మేము వీణ, మా చెల్లెల పాట, వీటితో హోరెత్తిగా ఉండేది. చాలా బాగుండేది. మార్నింగ్ 8:30 వరకు మ్యూజిక్. ఆ తర్వాత సురేఖ ఉంది కదా, చిరంజీవి గారి వైఫ్, తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి. ఓహో, వీణ నేర్చుకున్నారా? తను కూడా వచ్చింది, అక్క వచ్చింది. శోభానాయుడు గారు మా ఎదురుకుండా ఉండేవాళ్ళు, ఎదురుకుండా ఇంట్లో. ఆవిడ అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వచ్చి ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? లేదండి, అది తీసేశారు. అది అబౌట్ 95, 96లో అది మొత్తం కమర్షియల్ అయిపోయింది ఏరియా. ఓహో, అసలు చుట్టుపక్కలంతా కమర్షియల్ అయిపోయింది. ఉండడానికి కష్టమైంది. ఇలాగే అక్కడ ఉండలేకపోయారు అనమాట. దాంతో ఇంకా ఇటు పక్క వాళ్ళు కూడా అమ్మేశారు. ఇంకా మధ్యలో వీళ్ళు ఒక్కలే ఉండిపోయి ఇంకా వాళ్ళు కూడా అమ్మేసి అక్కడే కొనుక్కున్నారు. టీ నగర్ వదలలేక అక్కడే కొంచెం లోపలికి ఇల్లు కొనుక్కున్నారు.